ప్లాసెంటా కిందకు జారినప్పుడు నార్మల్ డెలివరీ అవుతుందా, సిజేరియన్ డెలివరీ అవుతుందా అని కామన్‌గా చాలామంది పేషెంట్స్ మమ్మల్ని అడుగుతూ ఉంటారు. సో, నార్మల్ డెలివరీ చేయాలా, సిజేరియన్ డెలివరీ చేయాలా అనే డెసిషన్ ప్లాసెంటల్ యొక్క పొజిషన్ బట్టి డిపెండ్ అయ్యే ఉంటుంది. సో, ఈ ప్లాసెంటా లో లయింగ్‌లో కూడా చాలా రకాల ప్లాసెంటాలు ఉంటాయి. సో, లోవర్ భాగంలో ఉండి సర్వైకల్ ఆస్ అంటే గర్భసంచి యొక్క ముఖద్వారంని కంప్లీట్‌గా కనుక ప్లాసెంటా కవర్ చేస్తే అలాంటి సందర్భాల్లో కంపల్సరీగా మనం సిజేరియన్ డెలివరీ ద్వారానే బేబీని డెలివరీ చేయాల్సిన అవసరం పడుతుంది. కొన్ని సందర్భాల్లో ప్లాసెంటా అనేది మన ఆస్ అంటే గర్భసంచి ముఖద్వారం పక్కన అంటే ఇమీడియట్‌గా మార్జినల్ ప్లాసెంటా అంటాం. అలాంటి సందర్భాల్లో కూడా నార్మల్ డెలివరీకి ట్రై చేయడం వల్ల ఎక్కువ మోతాదులో బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ అవి ఉంటాయి కాబట్టి అలాంటి వాళ్ళు కూడా ఎలెక్టివ్‌గా సిజేరియన్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో, ఈ ప్లాసెంటా అనేది మినిమమ్ 2 సెంటీమీటర్స్ అబవ్ అంటే గర్భసంచి యొక్క ముఖద్వారం నుంచి 2-3 సెంటీమీటర్ల కన్నా దూరంలో ఉంటే అప్పుడు మాత్రమే మనము నార్మల్ డెలివరీకి ట్రై చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అది కూడా క్లోజ్ విజిలెన్స్ అంటే అంత నియర్ బై ప్లాసెంటా ఉన్నప్పుడు యాంటీనేటల్ కేర్ మొత్తం ప్రెగ్నెన్సీలో చాలా జాగ్రత్తగా ఇచ్చి డెలివరీ నార్మల్కి ఒకవేళ ట్రై చేయాలనుకుంటే కూడా బ్లడ్ ప్రోడక్ట్స్ని అరేంజ్ చేసుకొని క్లోజ్ మానిటరింగ్ చేసుకుంటూ బ్లీడింగ్ ఎపిసోడ్స్ ఏమైనా ఉన్నాయా చెక్ చేసుకుంటూ బేబీ యొక్క హార్ట్ బీట్ చెక్ చేసుకుంటూ ప్రోగ్రెస్ని చాలా క్లోజ్గా మానిటర్ చేయడం ద్వారా నార్మల్ డెలివరీ సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఎక్కడైతే కంప్లీట్‌గా మార్జినల్ ప్లాసెంటా ప్రీవియా లాంటివి ఉంటాయో అలాంటి సందర్భాల్లో కంపల్సరీ సిజేరియన్ ద్వారానే డెలివరీ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది.